అలాగే ఇంకొక ఫైట్ మాస్టర్ పనిచేశాడు నభా, ఓపెనింగ్ ఫైట్ చేసింది నభా అనే ఫైట్ మాస్టర్ నభాకాంత్, తనకి నా కంగ్రాట్స్. అలాగే క్లైమాక్స్, గోల్ ఫైట్, సినిమాలో అదర్ యాక్షన్ పార్ట్ అంతా నా ప్రియ మిత్రుడు, శిష్యుడు, ఏదో ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు పటాస్ నుంచి, మా వెంకట్ మాస్టర్. సో వెంకట్ మాస్టర్తో ప్రాబ్లం ఏంటంటే, వెంకట్ మాస్టర్ గురించి మాట్లాడకపోతే వెంకట్ మాస్టర్ ఫీల్ అవడు. వెంకట్ మాస్టర్ భార్య వందన ఉంది, వందులు, ముద్దుగా వందులు అని చెప్పి తిరుగుతుంటాడు. నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఏ అన్నయ్య ఆయన గురించి మాట్లాడరా. అమ్మ తల్లి వందులు, హ్యాపీయా? సో మీ ఆయన గురించి మాట్లాడాను. ఆల్ ద బెస్ట్ వెంకట్. సో ఇంకొక కోరిక ఉంది ఆవిడకి, ఆవిడ చిరంజీవి గారి ఫ్యాను. ఒక్కరోజైనా సెట్కి పిలిచి ఒక ఫోటో దించలేదని అడిగింది, ఫోటో కూడా కన్ఫర్మ్ త్వరలో. సో వెంకట్ మాస్టర్ గారికి సారీ చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీం ఈరోజు ముగ్గురే మాట్లాడారు. సో మిగతా టీం చాలామంది ఉన్నారు, మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల నాగ్. సో వాళ్ళు కూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు, కాకపోతే ఈరోజు రాలేరు. సో అలాగే అజ్జు, నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది నాకు, ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్టెంపోలను భయంగా ఉంటుంది. థ్యాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు. నేను ఒక వెర్షన్ అనుకుంటా, ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు, నా సినిమాకి 66 వెర్షన్లు ఉంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను, నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను, ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను చాలా ఓపిక్గా. ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది, నా వెర్షన్ వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో అదొక పెద్ద, నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్ బట్, సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్ డబ్బింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు, ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి. సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి అండ్ ప్రదీప్ కూడా. అండ్ సాయి గురించి స్పెషల్గా చెప్పాలి, నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోద్ది నాకు, ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు, అగా ఎందుకు తీస్తావు అదే లే అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందా నీకు, ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తీస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు, ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు, ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు, అసలు వెయిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు ఇది తీసేద్దాం అది తీసేద్దాం మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం, ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటి ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి, సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటర్, పాపం ఇతను కూడా ఇంత రైటర్స్ లాగే ఒక 6-7 వెర్షన్లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపికగా సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు, నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్గా ట్రావెల్ చేస్తాను. అలాగే మిగతా టీం అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తుల గురించి స్పెషల్గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పనిచేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి.